హలో గైస్, నేను మన ఎగ్ పులుసు చేద్దాం కదా. సో ఇలా ఎగ్ కర్రీ చేద్దాం పదండి. సో ఉల్లిగడ్డ అయితే కోసి పక్క పెట్టుకొని మనం గ్యాస్ మీద గిన్నె పెట్టి సో అలా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అలా జీలకర్ర వేసుకోవాలి. సో జీలకర్ర వేసుకున్నాక మనం కోసుకున్న ఉల్లిగడ్డ సో అందులోనైతే వేసుకోవాలి. సో ఈ ఉల్లిగడ్డ అయితే ఫుల్ వేసినాం, ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాం తింటానికి. సో కర్రీ ఎక్కువ కావాలి కాబట్టి మేమైతే ఉల్లిగడ్డ ఎక్కువ వేసినాం. అలా కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. సో ఆ గ్యాప్ మనం స్టార్ అయితే ఎగ్స్ అయితే పట్టుకొచ్చినాం. సో అలా ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాక అలా కొంచెం పసుపు అండ్ ఎల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి. సో మొత్తం ఉల్లిగడ్డ మొత్తం పట్టేటట్టు సో కలుపుకున్నాక మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. సో మీకు కారం ఫుల్ తింటాం కాబట్టి ఫుల్ వేస్తున్న కారం. సో కారం వేసుకొని మంచిగా కలిపి సో మన గుడ్లు అయితే అలా పక్క పెట్టుకోవాలి. డైరెక్ట్ ఆ కర్రీలో కొట్టిన ఏం కాదు. సో డైరెక్ట్ కర్రీలో కొడితే ఏమైందంటే అప్పుడప్పుడు పొట్టు పడుతుంది. సో పొట్టు పడుతుందని నేనైతే పక్కగా కొడుతున్నా. ఇది డైరెక్ట్ అల్ల కొట్టుకున్నా ఏం కాదు. సో పని అయితే అందుకే అలా పడుతుందని ముందు పక్క పెట్టుకొని సో ఆ కర్రీలను అయితే వేసుకోవాలి. సో మనమైతే చూడు పక్కగా చూడు అట్లా పడ్డాయి, అట్లా పడుతుందని సో నేనైతే పక్క కొట్టుకున్నా. మనమైతే ఆ కర్రీలను అయితే వేసుకోవాలి మంచిగా. సో వేసుకొని మనం మంచిగా కలుపుకొని సో ఒక 5 మినిట్స్ మూత పెడితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో సూపర్ కర్రీ. సో మంచిగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి. సో పైన మనం కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు అవన్నీ వేసుకుంటే మన సూపర్ ఎగ్ కర్రీ అయితే రెడీ. సో క్రేజ్ అంటే క్రేజ్ ఉంటే ఇక్కడ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇంటికాడ ఉంటే. సో మంచిగా వేడి అన్నం అండ్ వేడి కూర పెట్టుకొని సో ఒక ఎగ్ పెట్టుకొని మంచిగా కలుపుకొని ఉల్లిగడ్డ మొత్తం మసాలా తింటే సూపరు. ఎంజాయ్ సూపర్ ఉంది మామ. సో మీరే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.